అందరికీ నమస్కారం. నేను మీ నేహా కోనెల. ఇవాళ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీ అందరికీ తెలిసిన రెసిపీనే. అదండి సేమియా చేస్తున్నాను. అండ్ దానికోసం ఫస్ట్ అయితే పాలు మంచిగా వేడి చేసుకున్న పాలే దాంట్లోనే కొంచెం సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకున్నా. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం సేమియాని డ్రై రోస్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఎక్కువ చాలాసార్లు డ్రై రోస్ట్ చేసుకుని చేస్తాను, బాగుంటుంది. అండ్ సమ్టైమ్స్ గీలో ఫ్రై చేస్తాను. అండ్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని అయితే మనం ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అది కొంచెం సేపు ఉడికిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. సేమియాలో షుగర్ కన్నా కూడా బెల్లం కూడా చాలా బాగుంటుందండి. అది తాటి బెల్లం అలా అంటారు కదా, లేదు నార్మల్గా బెల్లం అయితే చాలా బాగుంటుంది. అండ్ బెల్లం అన్న షుగర్ అన్న యాడ్ చేసేసుకొని అది మంచిగా మెల్ట్ అయిపోయి సేమియా ఉడికే వరకు ఉన్న తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు లేదు బాదం కిస్మిస్ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అట్లా ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే బాదం చిన్న చిన్నగా కట్ చేసి వేసాను అండ్ కొన్ని జీడిపప్పు అలా. మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ లాగా అట్లా కట్ చేసి వేస్తూ ఉంటాను. అండ్ ఇట్లా సేమియా ఉడికేటప్పుడే మనం నెయ్యి వేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సేమియా తింటూ ఉంటే ఆ గీ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారు అండ్ ఈ సేమియా ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.